హలో 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 సౌండ్ తగ్గి సరిపోతుందా? మీరు ముందెందుకు నేను ఎక్కడ ఉంటానో నా మైక్ అందించడానికి చూసుకోవాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోవటం, వెళ్ళాల్సినప్పుడు వెళ్ళటం అభ్యర్థిగా ముందుకెళ్తున్నాం. మీ అందరి ఆదర అభిమానాలతో ఎమ్మెల్యేగా రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రచార హోరులో జోరుగా, హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ అందరికీ తోడుండాలని, రాబోయే 5 ఏళ్లలో లంచాలు లేకుండా ఒక పెద్ద పనుడిగా పనిచేయాలని, మీ అందరి ఆదరాభిమానాలతో మన బాపట్ల నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని, ఇలా ఎన్నో ఆశలతో మరెన్నో అవకాశాలు తీసుకుని మీ ముందుకు వచ్చా. మన చింతాయిపాలెం గ్రామ ప్రజలు ఎన్నో కులాలు, మతాల సముదాయంతో అందరం కలిసికట్టుగా చాలా బాగా ఉంటాం. జన సైనికుడు పవన్ కళ్యాణ్ బాబు అటు రాష్ట్రాన్ని బాగుండాలని, రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, 10 లక్షల కోట్లున్న రాష్ట్రాన్ని కాపాడకపోతే మన జీవితాలు ఇక ఉండవని ఆయన సినిమాలో ఎంతో అగ్ర హీరోగా ఉండి కూడా రాజకీయాల్లో ఒక త్యాగం చేసి మన రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి 2 పార్టీలని ఒక ధర్మ పొత్తు ఏర్పాటు చేసుకుని ఆయనకి ఇచ్చిన సీట్లు కూడా బీజేపీకి ఇస్తూ ఒక సాహోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆయన త్యాగానికి ఒక రూపం ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే తెలియజేస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ బాబు త్యాగం ఫలించాలంటే మీ అందరూ కలిసికట్టుగా ఆయన మాటే మనందరి బాటగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కూటమిని మనం ముందుకు తీసుకెళ్లాలని, కేవలం ఇక్కడ జన సైనికులు కలిస్తే మాత్రమే బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు నడుస్తుందని, రాబోయే పాలనలో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు కలిసి కట్టుగా ముందుకు వెళతామని, అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ ఇవన్నీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరున తెలియజేస్తూ, ఎమ్మెల్యేగా రాబోయే 20,000 పైచిలకు ఓట్లతో ఘన విజయం మనందరం సాధించాలని, దానికి రాబోయే 4 రోజులు చిత్తశుద్ధితో నిజాయితీగా మీరందరూ కష్టపడాలని, కేవలం మీ కష్టం, మీ అండదండలతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని, మీ అందరి ఆదర అభిమానాలతోనే రేపు మేము ముందుకు వెళ్తామని, నేను జనసేన పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. భారత్ కానీ ఈ పొత్తులో భాగంగా బీఫామ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎన్నికల గుర్తు సైకిల్ 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 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి ఎంపీ గారి ప్యాడు, రెండోది ఎమ్మెల్యే ప్యాడు, ఈవీఎం ప్యాడ్స్ ఉంటాయి. 2 ఈవీఎం ప్యాడ్స్ లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీ ప్రేమని, ఆదర అభిమానాన్ని, విశ్వాసాన్ని పంచుకుంటారని, 5 ఏళ్ల తర్వాత మంచి వ్యక్తులకి ఓటేసామనే తృప్తిని మేము మీకు మిగులుస్తామని, మంచిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరి కష్టంతోనే తెలుగుదేశం పార్టీ ఉందని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ, జై భారతీయ జనతా పార్టీ. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం,
కూర్చున్నాను చంద్రబాబు నాయుడు నాయకత్వం. థ్యాంక్ యూ. వెంకటనా గణపరం వచ్చేసేయాలి లాగైంది. ఆ జెండా వరకు వీడియో ఏమన్నా ఎప్పటికల్లా ఆడుతున్నాగా బ్యాటరీకి పీకుతుంది. మాత మోగిస్తున్నారు నా జనపరంలో టీడీపీ కూడా. జగనన్న రోడ్లు జాగ్రత్త, జగనన్న రోడ్లు జాగ్రత్త. నా వెనకాల నుంచి కొట్టు వీడియో ఆగిన తర్వాత చేస్తున్నాం ఎందుకు కొట్టు వీడియో లైవ్లో ఉందా. మరి అంత ఇట్లా అమ్మా ముందు పోనీ మనమ్మా అన్ని ముందుకు కావాలన్నా దయచేసి రాలిని ఆపద్దు. సమయం సరిపోదన్నా పోవాలి. ముందుకెళ్ళి చెప్పండి నన్ను కొద్దిగా ముందుకెళ్ళి చెప్పండి. వెహికల్స్ ముందు ముందుకు
సమయం లేదన్న. ముందుకు సాగండి, బైకులను ముందుకు అనేయండి. గణపారం పండగ వాతావరణంగా ఉంది ఈనాడు. మన ప్రీతమ నాయకులు యోగేశ్వర నరేంద్రవరం మన ప్రాంతానికి మన గ్రామానికి వచ్చారు. ముందు మన ప్రాంతానికి వచ్చారు. డీజే మైక్ ఏదమ్మా, డీజే మైక్ ఇవ్వండి. డీకే మైక్ ఎత్తురండి తమ్ముడు. హలో హలో, ఓకే ఓకే కృష్ణ, కొద్దిగా వెనకరాని డీజేని, డీజేని కొద్దిగా వెనకరాని. ఆయనే మాట్లాడతారు, ఆయనే తొందర వరకు ఎందుకు కొద్దిగా డీజే వెనకరాని అమ్మా, డీజే వెనకరాని. హలో ఒంట్లో హుషారు నాకు ఉల్లాసాన్ని ఇస్తున్నది. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. మీ వచ్చి అందరూ ఎదురుకండి. మనందరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్, ఆయన సతీమణి ఇక్కడ ఉన్నారు, శ్రీమతి తెన్నేటి కృష్ణప్రసాద్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్రవరం అనే నేను శ్రీకృష్ణను బయటరా బయటండి రండి. శ్రీకృష్ణ నువ్వు కూడా బయటరమ్మా. నరేంద్రవరం అనే నేను రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికలో పోటీ చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటు, అతి రహస్యమైన ఓటు, అతి పవిత్రమైన ఓటు సైకిల్ 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 గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా, ఆరాధిస్తున్నా, కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సైకిల్ గుర్తు మీద ఓటేసి. చెల్లెమ్మ దేనికి నీ ఓటు చెప్పు. అన్నా దేనికి నీ ఓటు. పాప దేనికి నీ ఓటు. యానాదులంతా పెద్దగా గట్టిగా సైకిల్ గుర్తు అని చెప్పాలి. దేనికన్నా నీ ఓటు. అది సూపర్. మీ సమస్యలు ఏమున్నా ధైర్యంగా నిజాయితీగా మీకు తోడుంటానని ఈ గడ్డ మీద మాటిస్తున్నా. ఏ సమస్య అయినా సరే
అది రోడ్లు అవనివ్వండి, ఎల్ఈడి లైట్లు అవనివ్వండి, తాగునీళ్ళు అవనివ్వండి, సాగునీళ్ళు అవనివ్వండి, మీ సంరక్షణ అవనివ్వండి, మీకు వచ్చే స్కీములు అవనివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మీకు తోడుంటా రాబోయే 5 రోజుల్లో. అది కూడా లంచాలు లేకుండా నిజాయితీగా అవినీతి అనేది నా దగ్గర ఎక్కడా లేకుండా, నాకు డబ్బక్కర్లా, మీకు పనిచేయటానికి వచ్చా. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. రేపు 13వ తారీఖు పొద్దునే హ్యాపీగా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకుని ఈవీ ప్యాడ్ మీద ఎక్కడ సైకిల్ గుర్తుందో 2 ఈవీ ప్యాడ్స్ మీద ఎనుక్కుని మనస్ఫూర్తిగా, ఇష్టంగా, విశ్వాసంగా, ప్రేమతో ఆశీర్వదించి మేము బాగా పరిపాలన చెయ్యాలి అని సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మీ ఆశీర్వాద బలంతో రాబోయే 5 ఏళ్ళు నేను పనిచేస్తా. మాకే రాగద్వేషాలు లేవు, అందరూ బాగుండాలని కోరుకుంటాం. పార్టీలు కూడా లేదు నాకు, ఆఖరికి అందరూ బాగుండాలంటే. దానికోసం ప్రజాప్రతినిధిగా నేను చేయదగినంత చేస్తా. నేను ఒకటే అడుగుతున్నా, మీ అందరి సంతోషం. ఎందుకని మన జీవితం చాలా మంచి జీవితం, ఆహ్లాదకరమైన జీవితం. దాన్ని ఆనందంగా మనం ముందుకు తీసుకెళ్లాలా. మీకు అనేక సమస్యలు ఉన్నాయి, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవ్వాలి. రాబోయే కాలంలో రేపు మీ పూరిళ్ళలా డాబాలుగా మారాలి. మీ వృత్తి మీరు బాగా చేయాలి, డబ్బులు బాగా సంపాదించాలి. ఈ అన్నిటికీ ఒకటే మూలం, చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మనకు? ఎందుకంటే యానాది కార్పొరేషన్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో నిధులు ఇస్తారు. అలాగే మీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది కూడా 3,000 కాదమ్మా, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు రేపు జూలై నుంచి. 50 ఏళ్ళకే పెన్షన్. అలాగే పాప 19 సంవత్సరాలు నిండిందా, నెలకి 15,000, నెలకి 1,500, నెలకి 1,500 ఇంటికి వచ్చి పడతాయి, మీ ఖాతాలో పడతాయి. పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, పిల్లలను బాగా చదివించాలని కోరుకుంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగోదు. అందరికీ కూడా ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. దేనికి లింకు లేదు. డైరెక్ట్ గా తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం అంటూ, తల్లికి వందనం అంటూ తల్లి ఖాతాలో పడే పరిస్థితి. నిరుద్యోగుల కోసం రాబోయే 5 సంవత్సరాలు నిరుద్యోగ భృతి అని 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం 4 లక్షల నుంచి 5 ఏళ్ల పాటు 4-5 20 లక్షల ఉద్యోగాలే కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో పనిచేస్తా ఉంది అని హామీ ఇస్తున్నాం. అలాగే కర్లపాలెం, అటు బాపట్ల, పిట్లవానిపాలెం, ఈ 3 చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్స్ లో. 5 రూపాయలకే మీకు భోజనం దొరుకుతుంది. గబక్కని ఏ పని మీద మీరు కర్లపాలెం వచ్చినా. అలాగే గబక్కని చీరాల దగ్గరలో ఉన్నాయి, చీరలు తక్కువ రేట్లు అంట. ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణం, వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలన్నా సరదాగా చీరాలు వెళ్ళి చీర కొనుక్కోవచ్చు మీరు. అలాగే పుట్టింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో ఆడబిడ్డకి ఉచితంగా 3 ఆర్టీసీలో ప్రయాణంలో ఉచితంగా అయిపోతున్నారు. అలాగే 3 సిలిండర్లు కూడా సంవత్సరానికి ఫ్రీగా అయిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నారు. ఇవన్నీ కాదు, మీలో ఎవరున్నా రైతులు ఉంటే, ఎకరం రైతు అయినా 2 ఎకరాల రైతు అయినా సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి కింద అయిపోతున్నారు. ఇలాంటివన్నీ గమనించండి. రాబోయే రోజుల్లో మీ అందరూ
ఆనందం, మీ అందరి ఆరోగ్యం, మీ అందరి జీవన స్థితిగతులు బాగుండాలి. ఇక్కడ ఎవరో పేదరికంగా ఉండకూడదు, అందరూ ఎదగాలి, మనందరం సమాజంలో హ్యాపీగా బతకాలి. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది, ఇంకా పేదరికంలో ఉన్నాం, అందరూ బాగుండాలనే స్థితికి మన తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తూ ఉంది. పేదరికంలో ఉన్న వాళ్ళని రకరకాల ఆదాయ వనరులు పెంచి ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నారు. మిమ్మల్ని అందరినీ ఉన్నత వర్గాలుగా చేయాలి అని. మీరు చేయవలసిందల్లా ఒకటే, తెలుగుదేశం పార్టీని నమ్మండి, ఆశీర్వదించండి. చంద్రన్న మరలా రావాలని మీ ప్రార్థనలో పెట్టండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మీ ఘన విజయమే నా శ్వాసగా. మీ అందరూ ఓట్లే నా బాధ్యతగా. ఎమ్మెల్యే పదవి అంటే అలంకారం కాదు, ఎమ్మెల్యే పదవి అంటే ఒక బాధ్యతని నమ్మి మీకోసం పనిచేయడానికి వచ్చా. మీకు నమ్మకం ఉందా నేను పనిచేస్తానని రాబోయే 5 ఏళ్లలో? నమ్మకం ఉందా? నమ్మకం ఉండటమే కాదు, ఈ నమ్మకాన్ని వేరే వాళ్ళకి పంచాలి. మీరు ఎందుకు మీరు నమ్ముతున్నారో 10 మంది తెలియజేయాలి. తెలియజేసి ఓటుని ఈ 3 రోజుల్లో వైసీపీ ఓటుని మార్చాలి. అది మీ అందరి బాధ్యత. మీరు అంటే మీరొక్కళ్ళే కదమ్మా. మీరు అనే పదానికి మీరంటే మీ చుట్టాలు, మీరంటే మీ స్నేహితులు, మీరంటే మీ ఎదురుళ్ళు, మీరంటే మీ పక్కిళ్ళు, అందరినీ మీరు అంటే మీ బంధుమిత్ర పరివారంగా కూడా ఓట్లు వేయించాల్సిన అవసరం మీ అందరికీ ఉందని తెలుసుకోండి. బాధ్యత మీది, పనిచేయటం నాది. మీ అందరి సహకారంతో బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం. దీనికంటూ సమస్యలు ఒకటి ఉంటే నాకు చాలు, 4 కావాలి, 4 ఉంటే చాలు, 10 కావాలి. అప్పుడే నేను అభివృద్ధి తీసుకెళ్తా. మనకి ఇది కావాలి అది కావాలి కాదు, ఏదైతే ఎన్ని రండి, సమయానుకూలంగా అన్ని చేసుకుంటూ వెళ్దాం. మీరు ఎప్పుడైతే 20,000 మెజార్టీ దాటి నాకు ఇస్తారో, నేను చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకుంటానా, కాళ్ళు పట్టుకుంటానా, నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 20,000 పైన మెజార్టీతో గెలిచినా మీకు ఏది కావాల్సి అది మీ నియోజకవర్గం చేస్తానని. ఎమ్మెల్యేగా చేస్తే మంచిగా బతకాలి, ప్రతీకారంగా బతకాలి, ఇష్టంగా బతకాలి, ఇష్టంగా సేవ చేయాలి. నాకు ప్రదర్శన లేవు, షో లేవు, సేవ చేయటమే తెలుసమ్మా. ఇంతకుముందులో ఎన్నో గత కొద్ది సంవత్సరాలుగా నేను అనేక సేవా కార్యక్రమాలు చేశాను. రాబోయే కాలంలో ప్రజా సేవకుడుగా మారడానికి సిద్ధమవుతున్నా. మీరు ఓట్లు వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా ఓట్లు వేయటానికి? వెరీ గుడ్. ఇదే సంతోషం, ఇదే స్పందన కావాలి. రాబోయే రోజుల్లో కలిసి ముందుకు వెళ్దాం. దిలీప్ నువ్వు బయలుదేరమ్మా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దిలీప్ ఆగాదు, రాజమణి గారు మాట్లాడతారు. భగవంతుడా ఎంతగా ఇచ్చావయ్యా గొప్ప వరం. ఊహించలేదు వస్తానని గడప వరం, వినిపిస్తాను అనుకోలేదు నా స్వరం. దూసుకొచ్చారు యువతరం, ఐకమత్యంగా ఉండాలి అందరం. సైకిల్ ఒక్కటే సుందరం. ఈ జనాలు తప్పట, నువ్వు మాట్లాడితే నా మాటలు తప్పుట. అక్కడ వాళ్ళకు వచ్చేసింది జ్వరం, కార్యకర్తలు అంకితం చేశారు నరం. ఇంకా గెలుపు అనేది మన అందరి యొక్క ఆశ. ఎందుకంటే ఇక్కడ గణపవరం అమ్మాయి విన్నావా? GANAPA నానా మాట నిన్న శుభంగా తండ్రి. GANAPAVARAM గణపవరం అంటే తెలుసా మిత్రమా? G అంటే గుండెల నిండా, A అంటే ఆప్యాయతగా, N అంటే నారా చంద్రబాబు గారి యొక్క, A అంటే అభ్యర్థులైన, P అంటే పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్కి, A అంటే అసెంబ్లీ అభ్యర్థి నరేంద్ర వర్మకి, V అంటే విజయాన్ని, A అంటే అందించడానికి, R అంటే 2 ఓట్లు సైకిల్కి, A అంటే అని ఆప్యాయతగా చెప్పిన, M అంటే మహాపురుషులు ఉన్న ఊరే గణపవరం. అటువంటి గణపవరంలో కృష్ణప్రసాద్, నరేంద్ర వర్మ ఇద్దరి పోటీ, అభో అద్భుతమైన భేటీ. ఇక చేయబోతున్నారు ప్రజల ఓట్లను ప్రేమతో లూటి, సేవకు వాళ్లే సాటి. అవునా కాదమ్మా తెన్నేటి?
అంత గొప్పగా ఈ రోజున మన యొక్క కలయిక, రేపు గెలుపనే కోరిక, అది మన చేరిక. 4వ తేదీ తప్పది వేడుక, 5 ఎన్నికల్లో ఇది అవుతుంది వాడుక. దానికి కారణం మీరు కనుక. ఏదైనా తప్పులుంటే వద్దు కినుక, ఇవ్వండి సైకిళ్లకు మీ ఓట్ల కానుక, మోగించండి మీ చాపట్ల జనక జనక. ఎందుకంటే తెలుగుదేశం గెలుపు. ఎందుకంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటే నమ్మి ఏదో చేస్తాడనుకుంటే అన్యాయం అయిపోయిన అమరావతి 34,000 ఎకరాలు భంగపాటు. అటువంటిగా ఎక్కడా కూడా మానవుల్ని భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఇది టైము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక సంపూర్ణమైనటువంటి సంస్కారం. మా నాయకులకు తెలియదు అహంకారం, వాళ్లకు ప్రజలంటే మమకారం. మీరు గుర్తుపెట్టుకోవాలి సైకిల్ ఆకారం. రేపు 13వ తేదీ చెయ్యండి వాళ్ళకు సత్కారం. మీ మాటను ఎప్పుడు చేయరు ధిక్కారం. మీ మాట మాకు పవిత్ర ఓంకారం. సేవ ఎప్పుడు అనుకోం భారం, సేవ దగ్గర పెట్టం బేరం. ప్రాణం పోయినా చేయం మేము నేరం, పేదవాడికి పెడతాం ఆహారం. అదే తెలుగు వ్యవహారం. సమస్యలు చేస్తాం పరిష్కారం. అందరికీ నమస్కారం. ఆకాశం అమ్మాయి అయితే అది పాట పాడుకునే ఓ నటుడు, సినిమా రంగంలో హాయిగా నటించాల్సిన ఒక నటుడు బాధతో పొంగిపోయాడు. అలా దానికి సాక్ష్యం ఎదురుగా ఉన్న సముద్రపు అలా మాట్లాడండి గట్టిగా. ప్రజల మొహాల్లో కనిపిలా కిలకిల, ఎవరిని కదిలించినా ఏడుస్తున్నారు విలవిల. ప్రజల మనసు చేయాలనుకున్నాడు గోదావరి గలగల, అందుకే దూకాడు పవన్ కళ్యాణ్ కొడిదల. ఎక్కడ గుర్తుపెట్టుకో, చివరిగా మాట్లాడుతున్నట్టు లేదు. ఈయనేదో అనుకున్నారు రాజకీయాల్లో పసికూన, కానీ ఆయన ప్రజల హృదయాల ఖజానా. వాళ్ళు పడుతున్నాడు ఇప్పుడు హైరానా. కారణం పక్కన ఉన్నాడు తెన్నేట్ అనే ఒక రాణా. వాళ్ళు ఇప్పుడు అవుతున్నారు మనకు సరి అయిన దీవెన. దానికి కారణం మా పక్కనుంది బీజేపీ జనసేన. మీరందరూ ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఉదయం 7 నుంచి 10 లోపలే వెళ్ళండి. ఎంత గొప్పగా పర్సంటేజ్ పెరిగితే అంత గొప్పగా ఉంటుందని గౌరవనీయులు మోదీ గారు నిన్న తెలియజేశారు. మీరందరూ ఎండని అదని ఇదని అనుకున్న మన బిడ్డల భవిష్యత్తు కానీ గుర్తుపెట్టుకొని మీరందరూ గెలిపించాలి తెలుగుదేశం. మాలో లేదు ఏ ద్వేషం, బయటపడింది వాళ్ళ కోసం. 5 ఏళ్ళు చేశారు మోసం. ఇక మాకివ్వండి అవకాశం, మీ బ్రతుకులు చేస్తాం సంతోషం. టైం అయిపోయింది, ముగిస్తాను ఆ ఉపన్యాసం. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే అసెంబ్లీలో ప్రజా నాయకుడిగా నిలబెట్టినటువంటి లక్ష్యంతో ఈ యొక్క ప్రచారానికి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, నరేంద్ర అభిమానులకు, మరీ ముఖ్యంగా తరాలు మారిన, కాలాలు మారిన, ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ మారిన తెలుగుదేశం పార్టీ అనేటువంటి శరీరంలో సైకిల్ గుర్తున్నటువంటి శ్వాసమైనటువంటి నిరంతరం ఈ వెనుక ఎన్నో అపరాధాలను మరెన్నో అపరాధాలను ఎదుర్కొంటూ తన భుజాలపై తెలుగుదేశం జెండా మోస్తున్నటువంటి మా తోటి కార్యకర్తలకు వందనం రోజు వందనం. మాకు ప్రజానికి ఉంది భగవంతుడా, మాకు నీరులోకి వెళ్ళాడుతున్నాము, మాకు నీరును ప్రదానం చేయమని భగవంతుడు మనం ఆలోచించాడు. ఆ అడుగుల రూపంలో మానవ రూపం కలిసి మన కోసం వైకేషన్ ఫౌండేషన్తో మంచినీళ్ళను సప్లై చేయడానికి వచ్చాడు భగవంతుడు. ఎవరి రూపంలో? నరేంద్ర రూపంలో. మరలా 2వ ప్రజలు అడిగారు, భగవంతుడా నేను హిందూ అయితే ఒక దేవాలయాన్ని, క్రిస్టియన్ అయితే ఒక చర్చిని, ముస్లిం అయితే ఒక మసీదుని నిర్మించడానికి కొంతవరకే ధనం ఉంది, మిగిలిన నా వల్ల కావట్లేదు. నువ్వు ఏదో రూపంలో వచ్చి ఆ గుడిని నిర్మించాలని ప్రార్థిస్తే మరలా 6 అడుగుల మానవ రూపంలో మన ముందు కూర్చొని మిగిలిన దానాన్ని ఇచ్చి ఆ గుడి నిర్మాణం చేసినటువంటి భగవంతుడు ఎవరు?
మరిలో ఇంద్రుడు నరేంద్రుడు. ఇప్పుడు ముచ్చడిగా మూడోసారి మళ్ళీ బాపట్ల ప్రజానీకం అడుగుతుంది, భగవంతుడా అవినీతి అక్రమాలతో అన్యాయాలతో అధర్మాలు ఊపిలో చిక్కుకున్నాము, మమ్మల్ని రక్షించు భగవంతుడు అని చెప్పినటువంటి ప్రజలు అడిగారు. భగవంతుడు మరలా 6 అడుగుల రూపంలో మానవ రూపం కలిసి మన ముందుకొచ్చాడు. కానీ ఒకటి గమనించండి, మంచినీళ్ళు దానం చేసేటప్పుడు ఆయుధం అవసరంలా, గుడి నిర్మాణం చేసేటప్పుడు ఆయుధం అవసరంలా, అవినీతి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయుధం కావాలి. మన భగవంతుడికి ఆయుధం ఏంటో తెలుసా? ఎమ్మెల్యే పదవి. మనమందరం ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్లయితే అవినీతి మీద ఆటంకం లేకుండా పోరాడేటువంటి వ్యక్తి శక్తి మన నరేంద్ర వర్మ గారు. అన్నగారు పరిపాలన ఏముంటుందంటే రామరాజ్యం కన్నా వర్మరాజ్యం చాలా గొప్పగా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. పేరుని టీ వచ్చి రన్నింగ్ వెళ్తాను సార్. పేరు టీ వచ్చి ఫస్ట్ ప్రైజ్కి ప్రవేశం అంటే 20,000 రూపాయలు 20,000 రూపాయలు ప్రయోగించారు. 20,000 రూపాయలు ప్రయోగించడం పాటు అక్కడ రాజేంద్ర రావచ్చంటే 10,000 ఇస్తాడని చెప్పేటువంటి మనసున్నటువంటి వ్యక్తి మీ నరేంద్ర వర్మ గారు. మీరు అనుకోవచ్చు డబ్బుంటే 20,000 కాదు 10,000 అభివృద్ధి వచ్చేది, కానీ ఎక్కడ వాలంటీర్గా వస్తుంది గ్రౌండ్ క్లీన్ చేసేటువంటి కష్టాన్ని గమనించినటువంటి